మహాబలేశ్వర్ టెంపుల్కి వచ్చాము. ఇది CCTV కెమెరాలు. లోపలికైతే అలవలేదు ఫోను. రుద్రాక్ష రూపంలో ఉన్నారు శివుడు, చాలా బాగుంది. ఇంకా వచ్చిన తర్వాత ఫోటోలు తీసుకోకుండా ఉండలేం కాబట్టి సెల్ఫీలు, ఫొటోసు. ఇక్కడి నుంచి కృష్ణ రివర్ పుట్టిన ప్లేస్ అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళి చూసుకుని వస్తాము. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజీ మై స్వీట్ హోమ్. ఇది పూణేలో సెకండ్ డే ట్రిప్ తాలూకు వీడియో. ఇంకా ఫస్ట్ డే అయితే జ్యోతిర్లింగం చూసుకుని వచ్చాం కదా, భీమశంకర్ జ్యోతిర్లింగం. ఇంకా సెకండ్ డే మహాబలేశ్వర్ వెళ్దామని మార్నింగ్ లేచేసి తొందరగా 7 o'clock కల్లా రెడీ అయిపోయాము. అత్తయ్య గారు వాళ్ళు మేము వేర్వేరు రూమ్స్ కాబట్టి అందరం కలిసి ఒక టైం అనుకుని కిందన కలుద్దామని చెప్పి అనుకున్నాము. సో మేము రెడీ అయ్యి వచ్చేసాము. మాకన్నా ముందు మావయ్య గారు ఎప్పుడు ఖచ్చితంగా టైం అంటే టైం అనమాట, అటు ఇటు అవ్వదు. సో కరెక్ట్గా ఉంటారు. వాళ్ళైతే ఆల్రెడీ ముందే వచ్చారు, మేమే కొంచెం లేట్ అయ్యాము. ఇంకా వచ్చిన తర్వాత డ్రైవర్ ఎవరైతే నిన్నటి రోజున మాట్లాడుకున్నామో ఆ డ్రైవర్నే మళ్ళీ ఇవాళ కూడా పెట్టుకున్నాము. ఇంతకు ముందు అయితే మేక్ మై ట్రిప్లోని కరెక్ట్గా ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉండాలి, ఈ టైం తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి, ఇలా ఉంటుంది డ్రైవర్ బుక్ చేసుకున్నప్పుడు, వెహికల్ బుక్ చేసుకున్నప్పుడు. ఈసారి ఏంటంటే డైరెక్ట్గా డ్రైవర్ తోటే కాంటాక్ట్ మాట్లాడుకున్నాం కాబట్టి కొంచెం పర్వాలేదు, ఏ టైం అయినా పర్వాలేదు. అలాగే ఏ ప్లేస్లో అయినా మనకి ఆపుతారనమాట, ఎక్కడ పడితే అక్కడ. సో ప్రజెంట్ అయితే ఫస్ట్ మేము 7 కల్లా బయలుదేరిపోయి ప్రతి బాలాజీ టెంపుల్ అని చెప్పి పూణేలోని ఒక 4-5 kilometers దూరంలో ఉందంట. సో అక్కడికి తీసుకెళ్తాను అన్నారు డ్రైవర్. అయితే ఏదైనా మంచి ప్లేసెస్ ఉన్నాయా అని అడిగితే అది చెప్పారు, చాలా బాగుంటుంది టెంపుల్ అని. సో ఆయన చెప్పినట్లే ఆ టెంపుల్ అయితే చాలా బాగుంది. నిజంగా మనకి తిరుపతిలో ఎలా అయితే ఉంటుందో అలాగే ఇక్కడ కూడా మంచిగా ఆ ఫీలింగ్ వచ్చిందనమాట. అంటే మన తెలుగు గుడిలు, అక్కడ ఉండే అట్మాస్ఫియర్ అదంతా కూడా చాలా బాగుంటుంది కదా. నార్త్ సైడ్ కొన్ని టెంపుల్స్లో నాకు కొంచెం అది మిస్ అవుతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. బట్ అక్కడ కూడా చాలా బాగుంటాయి అనుకోండి. కానీ మన తెలుగు గుడిలు అంటే మాత్రం మనకి సౌత్ సైడ్ ఉండే టెంపుల్స్ అవి కూడా కొంచెం వేరేగా ఉంటాయి కదా, ఎంతైనా అవి చాలా బాగుంటాయి. సో ఇక్కడైతే కొంచెం సేపు ఆగాము, మధ్యలో కొన్ని ఫొటోస్ అవి కూడా తీసుకున్నాము. ఎండ అయితే చాలా భయంకరంగా ఉంది. మేమేదో చాలా చలిగా ఉంటుందేమో జనవరిలోని, అది కూడా పండగ సీజన్లో వెళ్తున్నాం కదా అని అనుకున్నాం, కానీ అస్సలు ఏం లేదు, చాలా వేడిగా ఉంది. సో అక్కడ మేము తీసుకున్న కొన్ని పిక్స్ని అయితే ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ప్రతి బాలాజీ టెంపుల్కి అయితే ఇప్పుడు వెళ్ళాలి. అక్కడ వెంకటేశ్వర స్వామి మెయిన్ విగ్రహం అనమాట, చాలా పెద్దది, చాలా చాలా బాగుంది. గుడంతా కూడా చాలా ప్రశాంతంగా, చాలా ప్లెజెంట్గా, చాలా బాగుంది. ఇంకా అక్కడ ప్రసాదం వాసన అయితే తిరుపతిలో ప్రసాదం వాసన లాగే వస్తున్నాయి అన్నమాట, చాలా బాగుంది, నెయ్యి వాసన అదంతా. ఇంకా అక్కడ స్వామివారితో పాటు అలమేలు మంగమ్మ, గోదాదేవి, అలాగే కృష్ణ పరమాత్మ టెంపుల్, అంటే ఇవన్నీ కూడా ఉపాలయాలన్నమాట. ఎవరైనా అక్కడికి వెళ్ళుంటే నాకు కామెంట్ చేయండి కిందన, ఓకేనా. అలాగే సుదర్శన చక్రం, ఆ వెనకాతలేమో నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు కదా, సో ఆయన. అలా చాలా బాగుంది లోపలంతా టెంపుల్. ఎవరు తోసేసుకోకుండా నీట్గా ఒక లైన్లో క్యూలో పంపించి చాలా మంచిగా అదంతా కూడా చేశారనమాట. సో లోపలైతే కెమెరా అలవ్ లేదు కాబట్టి బయట టెంపుల్ వ్యూని అయితే నేను చూపిస్తున్నాను. ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా పంతులు గారులు ఉన్నారు ఒకళ్ళిద్దరు. ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే శ్రీహరిని ఇంకా శివుడిని ఇద్దరిని ఒకేసారి దర్శనం చేసుకోవడం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒకే రోజు వెళ్ళాం కదా రెండింటికి. ఉత్తరాయణ పుణ్యకాలం అని ఎందుకు అన్నారంటే ఆ రోజు సంక్రాంతి. సో సంక్రాంతి రోజు మనకి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత పసుపు కుంకాలు అవన్నీ ముత్తైదువులకి పంచుకుంటాం కదా. మా ఇంట్లో అయితే అంతే, ప్రతి సంక్రాంతికి కూడా చక్కగా ముత్తైదువులకి పసుపు కుంకుమ, అలాగే తాంబూలంలో చెరుకు గడలు, ఖర్జూరం ఇవన్నీ కూడా పెట్టి ఇస్తూ ఉంటాము. కానీ ఈసారి అవ్వలేదు. ఒకవేళ సంక్రాంతికి అవ్వకపోతే రథసప్తమి రోజైనా ఇవ్వచ్చంట. సో రథసప్తమికి అయితే నేను ఇవ్వాలి.
ఇంకా బాలాజీ టెంపుల్ని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా అక్కడికి దగ్గరలో ఏదైనా వెజిటేరియన్ హోటల్ ఉంటే తీసుకెళ్ళమన్నాము. సో అక్కడికి తీసుకొచ్చారనమాట ఆయన డ్రైవరు. ఇక్కడ మనకి నార్త్ సైడ్ ఉండే ఫెసిలిటీ ఏంటంటే మొత్తం ఎక్కువ వెజ్ రెస్టారెంట్లు, వెజ్ హోటల్సే ఎక్కువ కనిపించాయి. నాన్ వెజ్ కూడా ఉంది కానీ ఎక్కువ శాతంలో వెజిటేరియన్ హోటల్స్ అయితే బాగానే ఉన్నాయి. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్యూర్ వెజ్కి వెళ్తాం కాబట్టి సో చాలా బాగుంది అనిపించింది మాకైతే. ఇంకా అక్కడ అందరం ఫస్ట్ అయితే సాంబార్ ఇడ్లీ తిన్నాము. మన సౌత్ సైడ్ది ఇడ్లీ తినకపోతే ఆ రోజు మాకేంటో టిఫిన్ చేసినట్టు అనిపించదు. అత్తయ్య గారు వాళ్ళు వచ్చేసి మసాలా దోశ అవి తిన్నారు, నేను మాత్రం ఇడ్లీ తిన్నాను, లక్కీ నేను. ఇంకా తర్వాత సాబుదానా కిచిడి మహారాష్ట్ర స్టైల్లో వాళ్ళ స్పెషల్ కదా అది, సో అది ట్రై చేద్దాం అనిపించి అది ఒక ప్లేట్ ఆర్డర్ చేసుకున్నా. బాగుంది, కాకపోతే సాల్ట్ చాలా తక్కువగా ఉంది. పక్కన పెరిగిచ్చారు కాబట్టి ఓకే బాగుంది. ఇంట్లో చేసినప్పుడు బాగానే వచ్చింది. ఫస్ట్ 2 ఐటమ్స్ అయితే అస్సలు బాగాలేదు, ముద్దయిపోయింది. తర్వాత బాగా మంచిగా దాని మీద రీసెర్చ్ చేసి చేసుకుంటే చక్కగా చాలా బాగా వచ్చింది అనమాట, వెలువెల్లాడుతూ చాలా బాగుంది. ఇంకా అక్కడ టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా బయలుదేరాము. ఇక్కడి నుంచి 4 అవర్స్ పడుతుందంట మహాబలేశ్వర్ వెళ్ళడానికి. అక్కడ శివ టెంపుల్ ఉంటుంది, శివుడిది రుద్రాక్ష రూపంలో ఉంటుంది ఆ శివ టెంపుల్ అనేది. అక్కడే మనకి స్ట్రాబెర్రీ తోటలు చాలా ఫేమస్, చాలా ఎక్కువ ఉంటాయన్నమాట రోడ్డుకి అటు ఇటు. చాలా ఏవో మ్యాప్రో గార్డెన్స్ అని చెప్పి మలాయ సంథింగ్ ఏదో ఉంది, అదొక గార్డెన్లో చాలా రకాలు ఉన్నాయి. అక్కడ స్ట్రాబెర్రీస్ బాగా పండిస్తారంట, బ్లూబెర్రీస్. సో అక్కడ స్ట్రాబెర్రీస్ మేమైతే వచ్చేటప్పుడు తీసుకున్నాము కొన్ని. మ్యాప్రో గార్డెన్ చాలా బాగుంటుంది, అత్తయ్య గారు వాళ్ళు ఇంతకుముందు వెళ్ళారంట. ఇంకా లక్కీ నేను ఎక్సైటెడ్గా ఉన్నాం, అది మ్యాప్రో వెళ్ళాలి, ఎలా ఉంటుంది ఏంటి అనేది. అక్కడ మనకి స్ట్రాబెర్రీస్ దొరకవు కానీ స్ట్రాబెర్రీతో చేసిన హోల్ పల్ప్, స్క్వాష్, తర్వాత క్రష్, వాటితో చేసిన జెల్లీలు, జామ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. చాలా పెద్ద కాంప్లెక్స్ అంట, సో చూడాలని ఉంది నాకు. ఇంకా తర్వాత ఇక్కడైతే ఈ రివర్ పాయింట్, వ్యూ పాయింట్ ఇది చాలా బాగుంది అని అన్నారు. సో ఫస్ట్ అక్కడ కొంచెం సేపు వ్యూ అంతా చూసి ఎంజాయ్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఫొటోస్, యథావిధిగా ఫొటోస్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవి మనకి కంపల్సరీ కదా, పలానా ప్లేస్కి వెళ్ళాము అని తెలియాలి కాబట్టి. సో అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. మా వారికి ఫొటోస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, మా వారికి అమ్మగారికి కొంచెం బాగా తక్కువ అనమాట ఫొటోస్ అవి తీయడం, ఇంట్రెస్ట్ చూపించరు. బట్ నేను, మావయ్య గారు, సందీప్, లక్కీ ఫొటోస్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళని కూడా కలిపేసుకుంటాం. ఇంకా చూసారా అటు ఇటు రోడ్డు వైపులా, రోడ్డుకి ఇరుపక్కల స్ట్రాబెర్రీస్ అయితే ఎన్ని ఉన్నాయో చాలా, అసలు అలా వెళ్తుంటే వాసన మంచిగా వస్తుంది. స్ట్రాబెర్రీని మామూలుగా రియల్గా తింటేనే నాకు చాలా నచ్చింది, దాన్ని మళ్ళీ ఇంకెందులోనైనా కలిపితే మాత్రం నాకు అస్సలు నచ్చదు. స్ట్రాబెర్రీ అంటే ఐస్ క్రీమ్ కానీ, లస్సీ కానీ, లేకపోతే మనకి ఫలూదాలోని ఇలా కలుపుతూ ఉంటారు కదా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనేది, అస్సలు నచ్చదు నాకు. ఎసెన్స్ కూడా రియల్గా స్ట్రాబెర్రీ అయితే ఓకే బాగుంది. ఇది మనకి హైదరాబాద్లో కూడా దొరుకుతున్నాయి. ఇక్కడ టెంపుల్కి అయితే దగ్గరలో ఉన్నాము, ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇంతకుముందు అంటే ఫస్ట్ డే వెళ్ళినప్పుడు చెప్పాను కదా, ఒక 2 కిలోమీటర్స్ అవతల ఆపేశారు, చాలా కష్టపడ్డాము, ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళాము. ఆ తర్వాత అక్కడ రష్ చాలా ఎక్కువ ఉంది అవన్నీ చెప్పాను కదా, రోజు సండే, సో చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మహాబలేశ్వర్కి అయితే అంత క్రౌడ్ లేదు, ఓకే చాలా బాగుంది. ఇలా వస్తున్నారు, అలా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ దళారులు కానీ మిగతా వాళ్ళు కానీ ఏం లేరు, ఎవరు లేరు, టికెట్స్ కూడా ఏం లేవు. సో వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేయడమే. ఇది మెయిన్ స్వామివారి టెంపుల్. ఇది శివలింగం మనకి ఎలా ఉంటుందంటే రుద్రాక్ష మోడల్లో ఉంటుంది. మేమైతే వెళ్ళాము, దర్శనం చేసేసుకున్నాము. అక్కడ ఏదో రౌండ్గా ఒక ఇంచుమించుగా మనకి గసగసాలతో చేసిన ఉండ లాంటిది ఒకటి ఇచ్చారనమాట ప్రసాదంగా. అన్నీ అలా తీసేసుకుని స్వామికి అయితే మంచిగా దండం పెట్టేసుకుని వచ్చేసాము. ఇది ఫస్ట్ లోపలికి వెళ్ళినప్పుడు వ్యూ. లోపల గర్భగుడిలో స్వామివారు ఉంటారు. ఇక్కడ స్థల పురాణం ఏంటంటే మహాబలాన్ని రాక్షసుని చంపడం వలన స్వామివారికి ఈ పేరు వచ్చిందంట. ఆ తర్వాత ఆయన ఇక్కడ వెలిసారని చెప్తారు. ఇంకా అక్కడికి దగ్గరలోనే పంచగంగా టెంపుల్ అని ఉంది.
అక్కడైతే మనకి 5 నదులు సంగమం అనమాట. 5 నదులు కూడా ఒక్కొక్క వేలోంచి కొంచెం కొంచెంగా దారులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చూపించాను కదా ఒక పిక్, ఆ నంది ముఖంలోంచి 5 దారులు కలిపి వస్తాయి. అక్కడికి వెళ్ళి ఆ తీర్థం తీసుకున్నా కూడా లేదా ఇంటికి తెచ్చుకుని చాలామంది ఇంటికి కూడా తీసుకెళ్తున్నారు. అది తాగడం వలన మనకి జబ్బులు ఏం పడకుండా ఉంటాము, హెల్తీగా ఉంటామని చెప్పారు. అలాగే నీళ్ళు చల్లుకుంటే కూడా పాపాలన్నీ పోతాయి, చాలా మంచిదని అన్నారు. సో అక్కడికి వెళ్ళి ఒకసారి చూసుకుని వచ్చాము. నేను వీడియోస్ పెట్టడంలో అటు ఇటు రివర్స్ అయింది, కొంచెం చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనకి చాలా ఫేమస్ ఏంటంటే ఈ స్ట్రీట్ షాపింగ్. ఈ మహాబలేశ్వర్ టెంపుల్ దగ్గర అటు ఇటు కూడా చాలా బాగున్నాయి. ఇవైతే మంచి కలెక్షన్ ఉంది, అన్నీ ఉంటాయి. మన లేడీస్కి సంబంధించినవన్నీ, పిల్లలకి టాయ్స్ ఇలా చాలా ఉన్నాయి. సో స్ట్రాబెర్రీస్ కూడా అమ్ముతున్నారు అక్కడ. అవన్నీ చూసేసి అక్కడ దగ్గరలోనే ఇంకొక శివాలయం ఉంటే అక్కడ కూడా వెళ్ళి వచ్చాము. ఆ తర్వాత కృష్ణానది మెయిన్ పుట్టిన ప్లేస్ అయితే ఉంది ఇక్కడికి దగ్గరలోనే. ఒక 2 minutes పడుతుంది అంతే, అంతకు మించి ఏం పట్టదు. సో అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్ అక్కడికి వెళ్ళాము. అక్కడ శివుడు, అక్కడ కూడా శివుడే, శివలింగం ఉంటుంది. ఆ చుట్టూ మనకి కృష్ణానది అయితే ఊరుతూ ఆ లోపల నుంచి వస్తూ ఉంటుందన్నమాట. సో అక్కడ కూడా వెళ్ళి ఆ వాటర్ని ఒకసారి టచ్ చేసి శివలింగానికి దండం పెట్టుకుని అక్కడ లోపలంతా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా ఏంటి అనేది. అవన్నీ చూసేసుకుని అక్కడి నుంచి మళ్ళీ కొంచెం కృష్ణా వాటర్ని కూడా తీసుకొని వచ్చేసాము. ఈ టెంపులే మనకి కృష్ణానది జన్మస్థలం. ఈ లోపల మనకి గర్భగుడిలో ఈశ్వరుని ఒక లింగం ఉంటుంది, చాలా పెద్దది. సో దాని దగ్గర నుంచి కృష్ణానది లోపల వాటర్ అంతా కూడా ఊరుతూ బయటకు వస్తుందన్నమాట. సేమ్ పంచగంగా టెంపుల్లో ఎలా అయితే మనకి నంది ముఖంలోంచి వాటర్ పడుతుందో ఇక్కడ కూడా అలాగే ఈ నంది ముఖం నుంచి ఈ కృష్ణానది వాటర్ కూడా అలాగే వస్తుంది. ఇంకా అలా స్ట్రాబెర్రీస్ అవన్నీ చూసేసుకొని టెంపుల్ కూడా విజిట్ చేసాం కదా. అక్కడి నుంచి ఇంకా టైం ఎంత అయిందంటే 4:30 అలా అయిపోతుంది. ఇంకా మా రూమ్కి వెళ్ళేసరికి 4-5 hours పడుతుందంట. పూణేకి వెళ్ళాలి ఇక్కడి నుంచి. సో లేట్ అయిపోతుంది. కానీ ఇంకా మ్యాప్రో గార్డెన్కి అయితే వెళ్ళలేదు, టైం బాగా అయిపోతుంది. సో ఇంకా ఇక్కడికి దగ్గరలో ఎలిఫెంట్ హెడ్ పాయింట్ అని ఒకటి ఉంటుంది, వ్యూ పాయింట్. అలాగే సన్సెట్ పాయింట్ కూడా ఉంటుందంట. బట్ అవైతే మేము చూడలేకపోయాము, ఎందుకంటే 2 days ట్రిప్లో టైం లేదు. మెయిన్గా ఏం కావాలో అవి చూసుకుని వచ్చేసాము. ఇంకా ఇక్కడ దారిలో వెళ్తూ ఉంటే ఇక్కడ బాగున్నాయి కొన్ని స్ట్రాబెర్రీస్, కొంచెం చీప్గా ఉన్నాయని చెప్పి మళ్ళీ ఇక్కడ ఆగి ఒక 2 boxes అలా తీసుకున్నాము. అవన్నీ మేము ఆల్మోస్ట్ ట్రైన్లోనే అవగొట్టేసాము. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొక 2 boxes అయితే ఓపెన్ చేసేసరికి కొంచెం పాడైపోయాయి. 3 వంతులు బాగానే ఉన్నాయి, ఒక వంతు అంతా పాడైపోయింది. సో అనిపించింది అంటే అక్కడి నుంచి తీసుకురావడం అంత వర్త్ ఏమో అనిపించలేదు నాకైతే. సో తర్వాత ఇంకా మ్యాప్రో గార్డెన్కి వచ్చాము. మ్యాప్రోలో మనకి చెప్పాను కదా పెద్ద కాంప్లెక్స్ చాలా బాగుంటుంది అని చెప్పి, అక్కడ విజిటర్స్ అందరికీ కూడా మంచి మంచి ప్లేసెస్ అవి ఉన్నాయి. అవన్నీ కూడా చూసేసుకుని అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అవన్నీ తీసుకుని చాలా మంచిగా లోపల చాలా బాగా పెంచుతున్నారు. ఎన్నో ఎకరాస్ అవి, చాలా పెద్ద ప్లేస్ అది. చిన్న చిన్న వాటర్ పాండ్స్ లాగా, అలాగే వాటర్ ఫాల్స్, చిన్న చిన్న ఫౌంటైన్ లాగా ఇలా అన్నీ పెట్టి
మంచిగా బిల్డ్ చేశారనమాట, మెయింటెనెన్స్ చాలా బాగుంది. సో అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ ఏమున్నాయి దాలకి. సో ఇది మ్యాప్రో గార్డెన్ లోపల. మ్యాప్రో గార్డెన్ దగ్గర కూడా చాలా మంది ఉన్నారండి, అసలు మామూలుగా లేరు జనాలు అయితే. ఇక్కడ ఏంటంటే ఓన్లీ స్ట్రాబెర్రీ సంబంధించిందని కాదు, చాలా అన్ని రకాల ఫ్రూట్స్కి సంబంధించిన స్క్వాషెస్, క్రష్లు, అలాగే పల్పులు, తర్వాత జెల్లీలు, ఇలా చాలా రకాలే ఉన్నాయి. మొత్తం అంతా చూసేసుకుని మాకేం కావాలో అవన్నీ తీసుకుని వచ్చాము. బిల్ అయితే కొంచెం ఎక్కువగానే అయింది, ఎందుకంటే మేము ముగ్గురం కదా, సందీప్ అలాగే మావయ్య గారు వాళ్ళు మేము ఇలా ముగ్గురు తీసుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువ అయింది. లక్కీకి చాక్లెట్స్ అవి తీసుకున్నాం కాబట్టి, చాక్లెట్స్ అంటే జెల్లీలు, సో ఎక్కువగానే అయింది. ఇంకా అక్కడి నుంచి 4-5 అవర్స్లో రూమ్కి వెళ్ళిపోయాము. ఇప్పుడైతే నాకు మంచిగా ఆకలిస్తుంది, ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో టిఫిన్ తిన్నాం కదా, సో ఇప్పుడు చాలా అంటే చాలా ఆకలిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 6 అలా అవుతుంది. చలి కూడా నెమ్మదిగా స్టార్ట్ అయింది. అది కొంచెం హిల్ స్టేషన్ కాబట్టి అక్కడ చలిగా అనిపించింది అంతే, తర్వాత ఇంకెక్కడ అనిపించలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అలా అవుతుంది. నాకైతే మంచిగా ఆకలిస్తుంది, ఏమైనా తిందాము అని అంటే అక్కడ పానీపూరి షాప్ ఉంది. సో నార్త్ సైడ్ అయితే మనకి పానీపూరి గోల్గుప్ప బాగుంటుంది కదా అని చెప్పి సరే పానీపూరి తిందామని నేనే అన్నాను. కానీ నా ఎక్స్పెక్టేషన్స్ ఏం బాగాలేవు, అస్సలు బాగాలేదు అది పానీపూరి అయితే. మన హైదరాబాద్ పానీపూరి బాగుంది అనిపించింది నాకు. కలకత్తా ఖర్పూర్ సైడ్ అయితే పానీపూరి చాలా బాగుంటుంది. మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తినేవాళ్ళం, చాలా చాలా బాగుండేది. ఇంకా పానీపూరి నేను, లక్కీ, మావయ్య గారు తీసుకున్నాం, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు తినలేదు. ఇంకా అక్కడికి 1 అవర్లోని మళ్ళీ వేరే హోటల్ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడైతే టిఫిన్ తినేసి రూమ్కి వెళ్ళిపోయాము, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది అప్పటికే. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ హైదరాబాద్కి ప్రయాణం. మార్నింగ్ 10 o'clockకి ట్రైన్ అనమాట. సో మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాము. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనా, బాయ్.